సమ్మక్క సారక్క అనే వాళ్ళు మన ఈ భూమండల చరిత్రలో తీసుకొని మాట్లాడితే ముఖ్యంగా వరంగల్ ప్రాంత వాసులకు తెలుసు. ఎలా అంటే మిత్రమా, చాలా పూర్వకాలం విషయంలో నీవు వెళితే వాళ్ళు త్యాగమూర్తులు, అమరులు. ఒక మానవుడు హక్కుల కోసం గొడవపడి గెలిచిన తరుణాన్ని వాళ్ళు అందించిన మహానీయులు. వాళ్ళు ఏమని గొడవపడ్డారు? ప్రభుత్వాలకి మేము పన్నులు కట్టము, మా భూమిలో మేము పండించుకుంటే మీరు ఎవరు అంటే ప్రకృతికి సంబంధించిన విషయాన్ని గెలిచారు వాళ్ళు. అంతే కదా మిత్రమా. ఇప్పుడు నీళ్ళు నీవి కావు, వ్యవసాయం నువ్వు చేసింది కాదు, తర్వాత పైన ఆకాశం భూమి నీది కాదు, మట్టి నీది కాదు, కేవలం దాంట్లో పండించుకోవడానికి నువ్వు సమయాన్ని వెచ్చించుకుంటున్నావు. ఆ సమయాన్ని నీవు రాత్రనక పగలనక వర్షం కష్టం అన్నీ చూసి దాన్ని కాపాడుకుంటున్నందుకు నీవు కాపాడిన దాన్ని అవలీలగా ఒకతను వచ్చేసి ట్యాక్స్ పే చేయాలని శిస్తు అని అడిగితే ఎంత బాధ అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మిత్రమా, దేని కాపాడారు వాళ్ళు? మొదట మేము ఒక వ్యక్తికి ట్యాక్స్ పే చెయ్యము అంటే శిస్తు మేము కట్టమని అన్నారు. అంటే ఏమన్నారు వాళ్ళు? ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటివి కావద్దు, మేము ప్రభుత్వానికి ఎలాంటి ఇవ్వకూడదు అని అన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే మిత్రమా, మీరు అన్న విషయం ఏంటంటే వాళ్ళకి గద్దెలకే పూజించడానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకి వాళ్ళు సమ్మక్క సారక్కకి విగ్రహాలు పెట్టామే అనుకోండి, విగ్రహాలు పెడితే ఎవరి చేతిలో ఉంటాయి మిత్రమా? ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళని ఎవరి చేతిలో ఉన్నాయి? గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది, లేదంటే దానికి ఒక చైర్పర్సన్, ఎండీలని, తర్వాత ఒక పూజా విధానం ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది బాగా గమనించండి మిత్రమా, మళ్ళీ కమర్షియల్ అవుతుంది. అమ్మగాళ్ళు ఇవి ఎవరు అసలు వీళ్ళు గొడవపడ్డది ఎవరితోని? ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కట్టము అని. అంటే ఇక్కడ మా విగ్రహాలు పెడితే కూడా మీకు తెలియకుండానే ఈ ప్రపంచానికి మళ్ళీ ట్యాక్స్ అని, కొబ్బరికాయలని, పూజలని, పురస్కారాలని, విగ్రహాలని, ఆరాధనలని, ధూప దీప నైవేద్యాలని చెప్పేసి మళ్ళీ సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెడతారేమో మా విగ్రహాలను పెట్టి అని వాళ్ళు కేవలం ఒక చెట్టు మొదలు గద్దే దాన్ని పూజించి వెళ్ళాలి అనేసి అదృశ్యమైపోయారు. వాళ్ళు కళ్ళలో కలబడి చెప్పినా ఇవన్నీ మా విగ్రహాలు పెట్టకూడదు, మాకు ఎలా గద్దెలపై ఉన్నామో అలాగే పెట్టండి, మేము మానవులమే. కట్టె రూపాన ఉంటారు. గద్దె అంటే మిత్రమా కట్టె అంటే ఉద్దేశం ఏంటి తెలుసా మిత్రమా? కట్టెకున్న విలువ ఈ ప్రపంచంలో మీకు తెలుసు. మానవుడు ఏంటంటే ఒక జీవిత చక్రంలో ఎప్పటికైనా ఈ కట్టె కాలిపోయేది అని అంటారు. అంటే దాన్ని నిదర్శనం ఏవలా తీసుకుంటామంటే, గొప్ప గొప్ప పనులు చేసినా, ఎంత త్యాగమూర్తివైనా, నీవు ఎన్ని వజ్ర వైడూర్యాలు నీ శరీరానికి వేసుకున్నా కూడా నీవు ఒక కట్టెతో మాత్రమే సమానం. అంటే విలువనిచ్చారు వాళ్ళు మనకి. మాకు పూజించేది విగ్రహారాధనలు కాదు, మీ మనస్సులో మమ్మల్ని పూజించుకుంటే మేము కట్టెలో ఉన్నా కూడా, ఆ గద్దెలో ఉన్నా కూడా మాకు విలువ వస్తుంది. అంటే మీరు ఒక రూపాయి నాకు పెట్టాల్సిన అవసరం లేకుండా నన్ను పూజిస్తే నేను మీ మనసులో ఉంటాను అర్థం మిత్రమా. దానికి అర్థం ఏంటంటే మీరు అన్నది వాళ్ళకి ఎందుకు పూజించొద్దు అంటే వాళ్ళ ఉద్దేశమే మేము ఎవరిపై ఆధారపడకూడదని. కాబట్టి వాళ్ళు ఇచ్చిన నిర్ణయం అది మిత్రమా.